పేరు సాత్విక్. నేను పదార్థంలో 5వ ఆజ్ఞను చెప్పబోతున్నాను. నీ తండ్రిని పేరు సంజు. నేను పదార్థంలో 5వ ఆజ్ఞను చెప్పబోతున్నాను. నీ తల్లిని సన్మానించుము. నా పేరు సుసన్న. నేను 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 10వ ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నా పేరు సౌఖ్య. నేను 10వ ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నా పేరు పూజిత. నేను 10వ ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నా పేరు సంకీర్ణ. 10వ ఆజ్ఞలలో నేను 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నా పేరు తండ్రి. నేను 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నా పేరు లక్ష్మి. నేను 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నా పేరు సాత్విక్. నేను 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. నా పేరు రిత్విక్. నేను 10వ ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. పేరు రిత్విక్. నేను 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 10వ ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. నా పేరు 10వ ఆజ్ఞలో 5వ ఆజ్ఞ చెప్తున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నేను 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ చెప్పబోతున్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.